జనసేన ఎమ్మెల్యేను అడ్డంగా నిలదీశారు సర్పంచ్. జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవికి బిగ్ షాక్ ఇచ్చారు సర్పంచ్. ఇంటి పన్ను బకాయి కట్టాలని సర్పంచ్ నుంచోబెట్టి నిలదీశారు. పంచాయతీకి 24 లక్షలు బకాయి పడ్డారు ఎమ్మెల్యే నాగమాధవి. మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే నాగమాధవిని ముంజేరు సర్పంచ్ ఎవరైతే ఉన్నారో నూకరాజు ఆయన నిలదీశారు. ఆవిడని పన్ను కొడితే పంచాయతీలో అభివృద్ధి పనులు చేస్తామన్నారు సర్పంచ్. అసహనంతో సమావేశం నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే నాగమాధవి. విజయనగరం జిల్లా భోగాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవికి బిగ్ షాక్ తగిలింది. ఇంటి పన్ను బకాయి కట్టాలని నిలదీశారు గ్రామ సర్పంచ్. అయితే ఎమ్మెల్యే స్వస్థలమైన విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ముంజేరు గ్రామ పంచాయతీకి 24 లక్షలు బకాయి పడ్డారు నాగమాధవి. అమ్మా ఏదైనా సరే మేము ఒక మాట అమ్మా, మీరు ఏదైతే ఫండింగ్ కట్టారో దాంతో పాటు మా గ్రామ పంచాయతీకి వచ్చిన ఏదో ట్యాక్స్ రూపంలో వచ్చిన ఫండింగ్ అంతా కూడా కొన్ని ఇంపార్టెన్స్ డ్రైన్స్ కూడా మేము ఎక్కడ కూడా డివైడ్ చేసి వేరే పర్సన్ సైడ్ పెట్టలేదు అమ్మా. నేను చెప్తున్నది ఈ కాలం మనకు కావాలి అవ్వాలి అని మనందరం ఒక మాట్లాడుతున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, చూస్తూ ఉన్నాము, 1 కాదు 2 కాదు 24 లక్షలు బకాయి పడ్డారు ఎమ్మెల్యే నాగమాధవి. ఇంటి పన్ను కట్టట్లేదని చెప్పి సర్పంచ్ ముఖం మీదే అడిగిన పరిస్థితి. సో అసలు అక్కడ ఏం జరిగింది? ఆ సర్పంచ్ ఇంటి పన్ను కోసమే అక్కడికి వచ్చారా మీటింగ్కి, లేకపోతే ఇంకేదైనా రీజన్తో వచ్చి అది అడగాల్సి వచ్చిందా? మౌనిష, భోగాపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప్పాడ అనూషారెడ్డి అధ్యక్షన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో మండల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల మీద మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ కు ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు. అయితే పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్న స్థానిక గ్రామ సర్పంచ్ ఏదైతే నూకరాజు ఉన్నారో ఆయన, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, మీరు మీ ఇంటి పన్ను బకాయి 24 లక్షలు ఉంది, అది కడితే పంచాయతీ అభివృద్ధి పనులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది, తక్షణమే ఇంటి పన్ను చెల్లించి అభివృద్ధి పనులకు సహకరించండి అని విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు సర్పంచ్ పూడి నూకరాజు ఎమ్మెల్యే లోకం మాధవిని కోరారు. ఏదైతే ఆ మండల అభివృద్ధికి సంబంధించిన మీటింగ్ జరిగినప్పుడు ఆయా గ్రామ సర్పంచులు, ఆ మండలంలో ఉండే గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఆ మండలానికి సంబంధించిన అధికారులు అందరూ పాల్గొంటారు. ఆ పాల్గొన్న సమీక్షా సమావేశంలో డైరెక్ట్ ఎమ్మెల్యే లోకం మాధవిని సర్పంచ్ నూకరాజు నిలదీశారు. మీ ఇంటి పన్ను మీరు ఫస్ట్ కట్టి తర్వాత మండల అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటూ ఆయన డైరెక్ట్ అటాక్ చేశారు లోకం మాధవిపై. ఆయన తీరుకు, ఆయన మాట్లాడిన మాటలకు లోకం మాధవి నొచ్చుకొని ఆ మీటింగ్ నుంచి నిష్క్రమించారు. మౌనిష, అంటే ఆవిడకి సమాధానం చెప్పలేకనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనుకోవచ్చు. ఎందుకంటే పన్ను కట్టలేకపోతే ఇప్పుడు లేకపోతే ఈ రోజు రేపో కడతానని చెప్పాలి, కానీ అక్కడి నుంచి సర్పంచ్ అడిగిన మాటకి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమనుకోవాలి? అసలు క్లియర్ గా లోకం మాధవి ఎన్నికల ముందు కూడా 100 రోజుల్లో 100 సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చి పెడతానని చెప్పి ఆమె ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత ఆ హామీ పైన ఏ రోజు దృష్టి పెట్టింది లేదు. ఆమె ఎన్ఆర్ఐ, దానికి తోడు ఆమెకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. దాదాపు ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఆమె దాదాపు 800 కోట్ల రూపాయలు అతిపెద్ద అఫిడవిట్, ఎన్నికల అఫిడవిట్ లో అతిపెద్ద ఆస్తి పత్రాలు కూడా ఆమె చూపించడం జరిగింది. ఆమె ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్ లో కూడా అదే ఉంది. అయితే ఆమె ఏదైతే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఆమె సొంత ఇంటికి కట్టాల్సిన పన్ను కట్టకపోవడం, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, అది బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనలో ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించి నెల్లిమర్ల ఎమ్మెల్యేగా ఆమె కొనసాగుతున్నారు. ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజాప్రతినిధిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన లోకం మాధవి దాదాపు 24 లక్షల రూపాయలు ఆ పంచాయతీ పన్ను కట్టకపోవడం అనేది నిజంగా చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలి. ఏదైతే ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉంటే ప్రజలు కూడా బాధ్యతగా మెలుగుతారు అనే అంశాన్ని కూడా ఆమె పక్కన పెట్టి 24 లక్షల రూపాయలు పన్ను ఎగ్గొట్టడం అనేది చాలా అన్యాయం, అసంబంధమైన చర్య అని చెప్పి అక్కడికి వచ్చిన మండల ప్రజాప్రతినిధి పాల్గొన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా దాదాపు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఏర్పడింది. మౌనిష.
రైట్. ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో సర్పంచ్ లేకపోతే మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అక్కడ? ఎందుకంటే మీటింగ్ లో చాలా మంది ఉన్నట్లుగా మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తోంది. ఎస్, ఒకటి ఏదైతే ప్రజలు కానీ బాధ్యతగా వ్యవహరించాలనుకున్నప్పుడు, ప్రజలు బాధ్యతగా ఉన్నప్పుడు ఆన్ ది సేమ్ టైం ప్రజాప్రతినిధులు కూడా బాధ్యతగా వ్యవహరించాలి. ఎందుకంటే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె గతంలో ఎన్నికల హామీలు ఇచ్చినా ఆమె ఎన్నికల హామీలు అమలు చేయకపోయినా కూడా ప్రజలు ఏ రోజు ప్రశ్నించిన సందర్భం లేదు. ఈ రోజు ఏకంగా ఒక సర్పంచ్ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటే మీరు పన్ను కట్టండి మహాప్రభు అని ఒక ఎమ్మెల్యేని ఒక పంచాయతీ సర్పంచ్ మండల సమావేశంలో అడగడం అనేది నిజంగా ఇది లోకం మాధవికి చాలా సిగ్గుచేటు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరిస్తే ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఒక ఎమ్మెల్యేనే పన్ను కట్టకపోతే సామాన్య ప్రజలు ఎందుకు కట్టాలనే ప్రశ్న కూడా ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ గ్రామ సర్పంచ్ బాధ్యతాయుతంగా ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. అయితే ఆమె నొచ్చుకొని ఆ సమావేశం నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దీని మీద ప్రజలు తీవ్ర విమర్శల వర్షం కూడా కురుస్తుంది. ప్రజాప్రతినిధుల నుంచి ఏదైతే అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కిరణ్ రెడ్డి, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము బకాయి పడ్డ 24 లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ 24 లక్షల పన్ను అడిగినందుకు సర్పంచ్ అక్కడి నుంచి ఆవిడ నిజంగా చెప్పాలంటే కోపం తెచ్చుకుని వెళ్ళిపోయిందనే చెప్పుకోవచ్చు. దీంతో మండల పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే నాగమాధవిని ముంజేరు సర్పంచ్ నోకరాజు ముఖం మీదనే నిలదీశారు. పన్ను కడితే పంచాయతీలో అభివృద్ధి పనులు చేస్తామని చెప్పారు. దాంతో అక్కడి నుంచి ఆవిడ అలిగి సభ నుంచే వెళ్ళిపోయారు. ట్రైన్ కన్స్ట్రక్షన్ లేదు అనుకుందామమ్మా, పంచాయతీ ఉన్నది కదా, సరే ఉన్నదమ్మా, ఉన్నది కాదనట్లేదు. అలాంటప్పుడు మీరు కట్టవలసిన ట్యాక్స్ అనేది పంచాయతీ కట్టాలని ఉందా లేదు? చెప్పండి. లాస్ట్ ఇయర్ మాకు ఎవరు కాలం కట్టండి అని చెప్పడం కాదు. మేము అమ్మా లాస్ట్ ఇయర్ మేము ఎంత చేస్తాం మాకు తెలుసు. మేము మొన్న ఇప్పుడు కూడా మీ ఓటే చెప్తాను, ఎంతమందిలో కూడా మీకు ఒకే మాట చెప్తాను. మీరు కట్టవలసిన పేమెంట్ మీరు కట్టండి, కట్టిన దాన్ని 50,000 మీరు కట్టలేదమ్మా. ఇప్పుడు ఎప్పుడు నాకు మార్చి ఎండింగ్ లో మీరు కట్టాలి. అయినా మీ టైం బాండ్